జెంట్స్ ఖచ్చితంగా. ఎందుకంటే లేడీస్కి దీని గురించి తెలుసు, కానీ జెంట్స్ ఎందుకు ఖచ్చితంగా వినాలంటే, మీరు ఖచ్చితంగా వింటే మన ఇంట్లో అమ్మ, చెల్లి, కూతురు, అక్క ఉంటారు. వాళ్ళకు మీరు క్లారిటీగా చెప్పాలంటే దీని మీద మీకు క్లారిటీ రావాలి. ఇది శానిటరీ నాప్కిన్స్ అంటారు. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఏమనుకోవచ్చు అంటే కొంచెం మోమాట పడి సిగ్గుపడి అందుకే మన జీవితానికి ఇట్లా పాడైంది, ఏం తెలుసుకోకపోవడం కాదు. ప్రతిదీ మాట్లాడడంలో సిగ్గుపడాల్సిన పని లేదు. చాలా అద్భుతంగా మనం ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద మనం మాట్లాడుతుంది, చాలా బిజినెస్ అనేది మనకు గ్రో అవుతుంది. ఇది బయట దొరికేటటువంటి మీరు ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోండి. ఈరోజు రొమ్ము క్యాన్సర్, గర్భసంచికి సంబంధించినటువంటి క్యాన్సర్, గర్భసంచి తీసేయడం, ఇచ్చింగ్, ర్యాషెస్, పిల్లలు కాకపోవడానికి కారణం ఇవో ఈ ప్రొడక్ట్. ఇదే కాదు, నేను ఏ ఒక్క కంపెనీ గురించి మాట్లాడడం లేదు, మీరు ఏదైనా తీసుకోండి. ఇంత కారణమైన దాన్ని మనం మన ఇంట్లో పెట్టుకొని దీని గురించి తెలుసుకోలేకపోతున్నాం. దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మన అమ్మ, మన భార్య, మన కూతురు, మన చెల్లి, మన అక్క మన జీవిత కాలంలో 2400 సార్లు వాడే ఈ ప్రోడక్ట్ గురించి మనకు దరిద్రం, మనకు తెలియదు విషయం. ఇప్పుడు అలాంటి ప్రోడక్ట్స్ గురించి మనం తెలుసుకోవాలి. 2400 సార్లు ఇది మనం వాడాల్సి వస్తుంది. మన ఇంట్లో చాలా తక్కువకు వస్తుందని చెప్పేసి తెచ్చుకొని వాడుతున్నారు. ఒకప్పుడు క్యాన్సర్స్, ఇలాంటి క్యాన్సర్స్ లేవు. ఇలా అడుగున గర్భసంచి తీసేయాల్సి వస్తుంది. గర్భసంచి క్యాన్సర్ అంటున్నారు, రొమ్ము క్యాన్సర్ అంటున్నారు. పిల్లలు కావట్లేదు. మరి ఒకప్పుడు మన అమ్మ వాళ్ళ అమ్మ, మన తాత ముత్తాతల వైఫ్, చెల్లి, అక్క, మరి వాళ్ళకి ఎందుకు ప్రాబ్లమ్స్ లేవంటే ఈ దరిద్రం మాకు లేదు. ఈ దరిద్రం మాకు లేదు. అసలు ఈ దరిద్రం ఏంటో ఒకసారి దీని గురించి మనం తెలుసుకుందాం. ఇది ఎందుకు వాడాల్సి వస్తుందంటే అప్డేట్. ఏం అప్డేట్? మన దుబ్బా ఏం అప్డేట్? ఇది అప్డేట్ అయినాం. ఓకే, టీవీలో వచ్చింది, చూసినాం, అప్డేట్ అయిపోయినాం అనుకుంటున్నాం. దేనికి అప్డేట్ అయ్యాం అంటే క్యాన్సర్ రావడానికి అప్డేట్ అయ్యాం. చూడండి, ఈ క్లాత్ ఎవరన్నా ఇదేం క్లాత్ చెప్తారా? పాలిస్టర్. పాలిస్టర్ చెప్పిన వాళ్ళు మాత్రమే టైలరింగ్ పని చేస్తారు. రైట్, ఇది పాలిస్టర్ క్లాత్. ఇగో ఇక్కడ వాడేది పాలిస్టర్ క్లాత్. దీన్ని రేయాలంట. ఇది కోస్తుంది, డేంజర్. కాకపోతే దీనికి ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే దీని మీద తడి రాగదు. కానీ ఇది చాలా డేంజర్ ప్రొడక్ట్. ఇది అబ్జర్వేషన్ చేసుకుంటుందా లేదా తర్వాత విషయం. మరి దీన్ని ఎందుకు వాడతారంటే చాలా చీప్ మెటీరియల్, చాలా చీప్ మెటీరియల్. అండ్ వాటర్ అనేది దీని మీద, ఆ తడి అనేది దీన్ని ఉండదు కాబట్టి అందుకు దీన్ని సెలెక్ట్ చేసుకోరు. బట్ ఇది చాలా డేంజర్ ప్రొడక్ట్. దాన్ని మనం చర్మానికి ఇలా రాసుకుంటే మాత్రం రాసి వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది, బ్లడ్ వస్తుంది. అలాంటి ఒక మెటీరియల్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఒక ప్లాస్టిక్. దీని వెనుక భాగంలో ఒక ప్లాస్టిక్ ఉంటుంది. ఇక్కడ రేయాన్ క్లాత్ ఇది తయారవుతుంది. దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది రేయాన్ క్లాత్, పూర్తిగా డేంజర్. దీన్ని అసలు మనం వాడకూడదు, మన చర్మానికి తగిలితే చాలా ప్రమాదం. అండ్ ఇంకోటి ఏంటంటే దీని వెనుక భాగంలో ఉంది, ఇగో ఇది ప్లాస్టిక్. ఇప్పుడు ఇది వెనుక భాగం, దీని పైన ఉంది ఆ రేయాన్ క్లాత్. ఇక్కడ ఏదైతే తడి వస్తుందో అది ఈ లోపలికి వెళ్తుంది. ఇగో ఈ ప్లేస్ లోకి వచ్చి ఆ తడి ఆగుతుంది. ఈ తడి ఇంకా బయటికి వెళ్ళకుండా ఉండడానికి ప్లాస్టిక్ వాడుకోవాలి. అంటే
దీంట్లో కాటన్ అనేది లేదు. 100% ఇలా కాటన్ లేదు, అసలు 5% కూడా కాటన్ లేదు. మన పూర్వీకులు కాటన్ వాడేది, రైట్. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది ఎట్లా కనిపిస్తుంది మీకు? దూది. ఇది ఎట్లా కనిపిస్తుంది? దూది. దూది కదా వేసారా? మరి కాటన్ లేదన్నారు కదా సార్, ఇది కాటన్ కదా, కాటన్ అంటే దూదే కదా, రైట్. కాటన్ లేదు కదా, ఇది నేను వేస్తున్నా. ఇది ఎట్లా కనిపిస్తుంది? తెల్లగా కనిపిస్తుంది, కాటన్ లాగానే కనిపిస్తుంది, కానీ దరిద్రం కాటన్ గా. ఇదేంటంటే తెల్లగా కనిపించడానికి, కాటన్ లాగా రావడానికి ఇది ఒక ప్రాసెస్ లో తయారవుతుంది. ఇదే చాలా డేంజర్, క్యాన్సర్ రావడానికి కారణం ఇది. నేను చెప్పింది కాదు, పిల్లలు కాకపోవడానికి కారణం ఇది. ఈరోజు 13-14 సంవత్సరాల నుంచి ఇది వాడడం స్టార్ట్ చేస్తున్నాం. పెళ్ళైతుంది, పిల్లలు అవుతాయని చెప్పి వెయిటింగ్. మన కార్పెంటర్ ఇంట్లో దుబ్బెడ పట్టినప్పుడు ఏమొస్తుంది? చెక్కపుట్టు. చెక్కపుట్టు వస్తుంది కదా. ఆ చెక్కపుట్టు వేస్ట్ పేపర్. వేస్ట్ పేపర్ ఏ కలర్ లో అయినా ఉంటది, బట్ ఈ చెక్కపుట్టు మాత్రం బ్రౌన్ కలర్ లో ఉంటది, కరెక్టేనా? ఆ బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి చెక్కపుట్టు ఈ వేస్ట్ పేపర్ ని ఒక ప్రాసెస్ చేస్తారు, దాన్ని ఉడకబెడతారు. ఆ ఉడకబెట్టే క్రమంలో ఇది తెల్లగా రావడానికి బ్లీచింగ్ చేస్తారు. దాంట్లో క్లోరినేషన్ అనే ఒక కెమికల్ వాడితే, గుడ్ మార్నింగ్, ఇది చాలా డేంజరస్ ప్రొడక్ట్. మార్కెట్లో వాడుతున్నాం, తెలుసుకోకపోవడం, ఇది తెలుసుకుంటే పెద్ద నేరమైనట్టు చూస్తున్నారు అందరూ దీని గురించి. బట్ మన ఇంట్లో నా కూతురు ఉంటుంది, నాకు తెలిసింది, నేను చెప్పాలి. నీకు తెలిస్తే నువ్వు నీ కూతురు గుణవుతావు, నీకు తెలిస్తే నీ భార్య గుణవుతావు, వీళ్ళకి తెలిస్తే ఇది వాడతావు. ఈ దీంట్లో క్లోరినేషన్ అని చెప్పి ఒక కెమికల్ వాడితే దాన్ని పదే కొన్ని వందల సార్లు ఉడకబెడితే, ఆ ఉడకబెట్టే ప్రాసెస్ జరుగుతుంది చూడు, దాన్ని బ్లీచింగ్ ప్రాసెస్ అంటారు. ఆ ప్రాసెస్ లో ఇది తయారవుతుంది. కొన్ని వందల సార్లు ఉడకబెట్టిన తర్వాత ఇది తయారవుతుంది. ఇది కాటన్ కాదు, ఇది దూది కాదు, ఇది తయారైంది. ఇది తెల్లగా కనిపించేది ప్రతిదీ కూడా మనం న్యాచురల్ అనుకుంటాం, తెల్లది ప్రతిదీ కూడా మంచిది అనుకుంటాం. ఆ తెల్లగా రావడానికి ఆ క్లోరినేషన్ చేసినప్పుడు ఇక్కడ డయాక్సైడ్ అని చెప్పి ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఏ కెమికల్ రిలీజ్ అవుతుంది? డయాక్సైడ్. క్లోరిన్ అనే కెమికల్ కలిపి దాన్ని ఉడకబెట్టినప్పుడు ఆ ప్రాసెస్ ని బ్లీచింగ్ ప్రాసెస్ అంటారు. ఏమంటారు? బ్లీచింగ్. ఆ బ్లీచింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు డయాక్సైడ్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ కెమికల్ దీంట్లో ఉంటుంది. ఇది ప్రమాదకరమైంది. ఈ డయాక్సైడ్ కెమికల్ ఏంటి, అసలు దానివల్ల ఏం జరుగుతుంది అనేది మీరు ఒకసారి యూట్యూబ్ లో గూగుల్లో కొడితే తెలుస్తుంది. దీనివల్ల ఇది క్యాన్సర్ కారణం అని చెప్పి అక్కడ తేలుతుంది. ఇది ఇక్కడ పెట్టిన నేను. నెక్స్ట్ ఇది మన దగ్గర దొరికినటువంటి ప్రోడక్ట్ చూడండి, ఎంత మంచి ప్యాకింగ్ ఉంది. 30 రూపాయలు 40 రూపాయలు దొరుకుతుందని చెప్పి పోయి వాడుతున్నాం. మన జీవితాన్ని పనంగా పెడుతున్నాం. రియల్ గా ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇది మన దగ్గర దొరికినటువంటి ప్రోడక్ట్స్. ఇదేంటంటే దీంట్లో ఇది ఎందుకు మనం వాడాలంటే ఇది 95% కాటన్. ఎంత పర్సెంట్? 95%. 5% కూడా కాటన్ లేదు. ఇది 95% కాటన్. ఇంకా 5% ఏముంటుందో నేను చెప్తా. దీంట్లో మూడు పొరలు ఉంటాయి. ఈ ఫస్ట్ పొర ఏదైతే ఉందో ఈ ఫస్ట్ పొరని ఓపెన్ చేసినప్పుడు లోపల మీకు ఒక చిప్పు కనిపిస్తుంది. ఈ చిప్పు తోటి మన ప్రొడక్ట్ కాస్ట్ పెరిగింది. ఈ చిప్పు దేనికి యూజ్ అవుతుందంటే ఇందులో 2500 అణువుల ఆక్సిజన్ ఉంటుంది. ఎంత ఉంటుంది అను? 2500 అణువుల ఆక్సిజన్ దీంట్లో పంపించి ఉంటుంది. ఇది ఎందుకు అక్కడ పెట్టడం జరిగిందంటే ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుందో ఈ బ్యాక్టీరియా ఫంగస్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. దాని ద్వారా బ్యాడ్ స్మెల్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి మన ఇంట్లో బాత్రూమ్ లో బ్యాడ్ స్మెల్ వస్తుందని ఏం తీసుకొచ్చి పెడతారు?
ఎందుకు పెడతారు? ఓడోనిల్ ఎందుకు పెడతారు? స్మెల్ రాకుండా. ఎందుకు పెడతారు? స్మెల్ రాకుండా. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మోరింది, మురికి ఉంటుంది, మురికి కుంట దగ్గర బాగా గలీజ్ వాసన వస్తుంది సార్. అదే మనం పొలం దగ్గర నిలబడితే అక్కడ ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంది, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువ ఉంది. అలాగే మన బాత్రూమ్ లో ఎట్లయితే చెడు వాసన రాకుండా ఉండడానికి ఓడోనిల్ని మనం వాడినామో, ఈ చిప్ ఇక్కడ ఉండడం ద్వారా ఆక్సిజన్ అణువులు రిలీజ్ అయ్యి శుభ్రత అండ్ బ్యాడ్ స్మెల్ బయటికి రాకుండా కాపాడు. ఒక పాయింట్ ఇది దాంట్లో ఉందా? దాంట్లో ఉందా? లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది పూర్తిగా కాటన్ తోటే తయారైంది, అక్కడ రేయాన్ తోటి తయారైంది. ఇది రేయాన్. దీన్ని మనం కాల్చినాం అనుకోండి, ఇది పూర్తిగా ప్లాస్టిక్ కాలినప్పుడు ఎట్లయితే వస్తుందో అలా అయితే కాల్చుకుంటాం. వల్ల ఫ్యాన్స్ బంద్, కొంచెం ఫ్యాన్ బంద్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఇది కాటన్, దీన్ని కూడా మనం కాలుద్దాం తర్వాత. ఇది మనది అక్కడ సైడ్ వాళ్ళది ఉంది. నెక్స్ట్ దీంట్లో ఒకసారి 10 దగ్గర పెడదాం. 10 9 8 చెప్పండి. 7 6 5 4 3 2 1. వాటర్ మొత్తం తీసుకున్నాం. ఇంగ్లాండ్ వాటర్ చేసినాము, అందులో కూడా అన్నీ వాటర్ చేసినాం. ఇందులో వాటర్ అంటే మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా చూడండి. క్యాన్సర్ అనేది ఒక పెద్ద ప్రమాదకరమైన ప్రాబ్లం రాకుండా మనకు ప్రొడక్ట్ మన దగ్గర తయారవుతుంది. ఇలాంటి ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. ఇలాంటి ప్రొడక్ట్ గురించి మనం జనాల్లోకి వెళ్ళి చెప్పే అవసరం ఉందా లేదా? ఒకసారి చూడండి, ఈ ప్రొడక్ట్ ఒకసారి మనం కాలుద్దాం. మరి ఇప్పుడు రబ్బర్ కాలంటే కాకుండా చూడండి. ఇది మన వెస్టీజ్ ప్రొడక్ట్. ఇది బూడిదవుతుంది. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేయొచ్చు.